అంటాడు, బాగా తింటాడు, నేను తినలేదు అంటాడు. నేను ఉంటాను లేరా, మర్చిపోయానులే. మర్చిపోయారా? ఇంత వయసు వచ్చింది, అబద్ధాలు ఆడడానికి సిగ్గు లేదు. ఈ ముసలి వల్ల రోజు ఇంట్లో ఏదో గొడవ. నీ ముఖం చూస్తుంటే అసహ్యం రాస్తుంది. ఇందులో సినిమాలు వస్తాయా? ఎందుకు తాత రోజు అడిగిందే అడుగుతా? చూడు నాన్న, తాతకి ఎన్నిసార్లు చెప్పినా రోజు అదే అడుగుతున్నాడు. ఆయనకి తిక్కరా, అలాగే విసిగిస్తూ ఉంటారు. నువ్వు వర్క్ చేసుకో. ఎందుకు నాన్న రోజు అడిగిందే అడిగి విసిగిస్తావు? గుర్తుండట్లేదురా మధు, ఇంట్లో నాకేం తోచడం లేదు. కాస్త బయటకు తీసుకెళ్తావా? నాకు అంత టైం లేదు నాన్న. అది కాదు, ఈ ముసలాడి వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. ఏంటి? నాకు కొంచెం డబ్బులు కావాలరా. చిన్న చిన్న వాటికి కూడా పోవడం అడగాలంటే ఇబ్బందిగా ఉందిరా. అసలు నీకు ఎందుకు డబ్బులు? నువ్వు పొద్దున ఇంకేది చాలదా? ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంటే ఇంట్లో నుంచి బయటికి పో. నాన్న డబ్బులు లేవు, ఉన్నా ఇవ్వను. ఆయన ఎక్కడ వచ్చాడో నాకేం తెలుసు. ఇదే తాత మీ ఇల్లు. నాన్న నీకు బాగా పనిచేయడం లేదా? ఎక్కడికో వెళ్ళిపోతే ఉన్నామనుకోవాలా, పోవాలనుకోవాలా? బుద్ధి లేకుండా ఐస్ క్రీమ్ తింటున్నాడు, అందుకే ఓఎస్లో పడేయమని చెప్పింది. నాకు తెలిసి అక్కడ తీసుకెళ్లారా? చెప్పండి, అతనే. మీరు కాస్త లోపల కూర్చోండి. సార్ వచ్చి కూర్చోండి. నేను మీ సొంత కొడుకు అనుకొని చెప్పాను సార్. నాకేం గుర్తుండట్లేదు డాక్టర్. ఇంట్లో నుంచి బయటికి వెళ్తానా ఇల్లు గుర్తుండదు. అసలు ఎందుకు బయటకు వచ్చానో గుర్తుండదు. అన్నం తింటాను, అది కూడా గుర్తుండదు డాక్టర్. చెప్పుకుందామంటే నాకు కూడా తిరిగలేడు కొడుకు. ఎప్పుడు నాపై అరుస్తూ ఇంట్లో ఇంటి ఎప్పటికి ఎంటేద్దామని చూసే కూతురు లాంటి కోడలు. మీరైనా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి డాక్టర్. ఇదంతా కావాలని చేయలేదని చెప్పండి డాక్టర్. నేనుండి మా వాళ్ళకి సంతోషాన్ని దూరం చేస్తున్నాను.
సంతోషంగా ఉండగలరా? అరే అదేం లేదు, మీరు వెళ్ళి బయట కూర్చోండి సార్. మా నాన్నకి ఏమైంది డాక్టర్? మీ నాన్నకు వచ్చిన వ్యాధి పేరు అల్జీమస్. అది వయసుతో పాటు అందరికీ వస్తుంది, కానీ ఆ విషయం ఆయనకు కూడా తెలియదు. నాకెందుకు ఇలా అవుతుందని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇప్పుడు మీకు మీ కొడుకున్నాను, మీ నాన్న కూడా అంతే. మీరు ఆయన పైన చూపాల్సింది కోపం కాదు, ప్రేమ. నువ్వు ఆయన దృష్టిలో కోడలు కాదు, కూతురువి. చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్ను ఎడబాటున కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎడమాటున మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న కరిగే మైనం నువ్వవుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న వెలుగు పాటునా కసిరే వేదనలో చెప్పు నాన్న. అమ్మ ప్లీజ్